श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। Hi everyone, hope you all doing great. Welcome to my channel Monica Shanna Vlogs. You are with me Monica. ఈ రోజు మనమున్నాం శ్రీ షిరిడి సాయి స్వర్ణ మందిరం అమలాపురం కోనసీమ. ఈ టెంపుల్ మా ఫ్యామిలీకి చాలా స్పెషల్, ఎస్పెషల్లీ మా మదర్కి. ఈరోజు వ్లాగ్లో మనం ఈ ఫుల్ టెంపుల్ టూర్ని చూసేద్దాం. టెంపుల్ ఎంట్రన్స్ చూసారు కదా, ఇలా ఉంటుంది. కింద మనకి ఎవ్రీ థర్స్డే కూడా భోజనాలు పెడతారు. అది కూడా క్లియర్గా నేను చెప్తాను, చూపిస్తాను. వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. పైకి ఎక్కిన తర్వాత మనకి కింద కొంచెం స్టేర్ కేసెస్లా ఉంటాయి. అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు మా మదర్. ఈ సాయిబాబా టెంపుల్కి మా మదర్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. 8 years నుంచి కూడా సేవ ఇక్కడే చేస్తున్నారు. ఇంకా అలా మా చెల్లికి, నాకు, మా డాడీకి కూడా అలవాటు అయిపోయింది. రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటాం ఈ టెంపుల్కి కుదిరినప్పుడల్లా కూడా. ఎవ్రీ థర్స్డే హారతి మాత్రం మిస్ అవ్వరు మా మమ్మీ. మధ్యాహ్న హారతి చాలా ఇంపార్టెంట్ అనమాట తనకి, తన లైఫ్లో. అండ్ మేము కూడా వెళ్తూ ఉంటాము. కుదిరినప్పుడల్లా షూర్గా విజిట్ చేస్తాం అండ్ హారతికి కూడా ఉంటాం. బట్ ఈరోజు హారతి మిస్ అయిపోయింది బికాజ్ నాకు నైట్ షిఫ్ట్ వల్ల మార్నింగ్ లేగలేకపోయాను అనమాట. ఇంకా ఈరోజైతే మిస్ అయింది పాపం. మా మమ్మీ చాలా ఫీల్ అయి ఉంటారు. బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా. సాయి నమో నమః, జై జై సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి. ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి నాకు. అందుకనే నాకు వెళ్ళడం చాలా ఇష్టం. ఇప్పుడు భోజనం చేయడానికి వచ్చాం. రైస్, కర్రీ, పప్పు, సాంబార్, మజ్జిగ ఇవన్నీ కలిపి పెడతారు. ఎవ్రీ థర్స్డే కూడా ఉంటుంది. అండ్ చాలామంది వస్తారు ఇక్కడికి. దర్శనం అయిపోయిన వెంటనే భోజనం చేసి వెళ్తారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज
అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనికా శన బ్లాగ్స్. యూర్ విత్ మీ మోనికా అండ్ షీ ఇస్ జయశ్రీ మాధవి, ఫ్యూచర్ డాక్టర్. డాక్టర్ జయశ్రీ మాధవి అప్కమింగ్. ఓకే, బ్రాకెట్లో. సో దర్శనం అయిపోయింది మాకు, భోజనం కూడా చేసేసాము. ఇప్పుడే బాగా తిన్నాను. యాక్చువల్లీ చాలా రోజులు అయింది కదా, ఆంధ్ర ఫుడ్ మిస్ అయ్యాను. సో ఏది దొరికినా తినేస్తాను ఫుల్గా. ఇంట్లో పాప కరువులో ఉన్నాను అంతే. దర్శనం అయిపోయింది, వచ్చాము, ఫొటోస్ తీసుకున్నాము, ఇంకా క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. డల్ కూడా అయిపోయింది ఫేస్, బట్ ఓకే, మెమరీస్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ బ్యూటీ కదా. సో ఇప్పుడు ఈ టెంపుల్ విషయాలు కొన్ని మా చెల్లి మీతో షేర్ చేసుకుంటుందంట, వినండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వినండి కంప్లీట్గా, లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి. యువర్ విష్. ఇట్స్ అ వెరీ స్మాల్ స్టోరీ, ప్లీజ్ లిసన్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్. ఈ టెంపుల్ని సాయిరామ్ గారు అని ఒక పర్సన్ కట్టించారనమాట. అయితే ఈ టెంపుల్ ఇంకా కట్టకముందు బాబా గారు ఆయన కల్లోకి వచ్చి ఈ ప్లేస్లో టెంపుల్ని కట్టండి అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ టెంపుల్ కట్టిన ప్లేస్లో ఒక వైట్ క్లాత్ మీద బాబా గారి పాదాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ పాదాల యొక్క మార్క్స్ అవి ఇప్పటికీ కూడా గుడిలో ఉన్నాయి. కావాలంటే మీరు విజిట్ చేసి చూడొచ్చు. సో అలాగా ఈ గుడి కట్టడం అయితే జరిగింది. అంతే అంతే అంట స్టోరీ. సింపుల్ స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేసింది. ఇంకా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సాయిరామ్ గారు కట్టించారని చెప్పాను కదా, వాళ్ళ అబ్బాయి ఇంటర్ చదువుతున్నప్పుడు, తను ఎంబీబీఎస్ సీట్ కోసం చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్లో వాళ్ళ అబ్బాయికి ఒకవేళ సీట్ వస్తే, ఫ్రీ సీట్, ఎంబీబీఎస్ ఫ్రీ సీట్, ఆయనకి ఒక పెద్ద హారం చేస్తాను, బంగారు హారం అని మొక్కుకున్నారంట సాయిరామ్ గారు. బాబా గారికి పెద్ద హారం చేస్తానని మొక్కుకున్నారు. అప్పుడు బాబా గారు కళ్ళకి వచ్చి, ఏ ఫ్రీ సీట్ ఇప్పిస్తేనే చేస్తావా నాకు అనగా అని చెప్పారంట. అప్పుడు వెంటనే ఆయన వెళ్ళి నెక్స్ట్ డేను కొన్ని డేస్ తర్వాత వెళ్ళి వెంటనే ఆ హారం తయారు చేయించి వేసేసారు బాబా గారికి. అండ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్నారు అనమాట. దట్స్ ఎ గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఉన్నప్పుడు కూడా, ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఒక 5 days వరకు అభిషేకాలే చేస్తారు. ఎవ్రీ మార్నింగ్ అభిషేకం చేసిన తర్వాత దీపం వెలిగించి తర్వాత కింద ప్రసాదాలు అవి పెడతారు. అండ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ థర్స్డే అయితే ఇక్కడ అన్న సమారాధన ఉంటుంది. చాలా గ్రేట్ అసలు ప్రతి వీక్ అలా పెట్టించడం అంటే. ఎస్, వీఆర్ హ్యాపీ టు విజిట్ దిస్ టెంపుల్ ఆల్ ద టైమ్. నేను ఇంటికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా విజిట్ చేస్తాను, బికాజ్ మై మామ్ ఈజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ సాయిబాబా. ఎస్, యాక్చువల్గా మరీ అంత భక్తురాలని కాదు, బట్ ఓకే చేస్తాను అప్పుడప్పుడు. అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు నువ్వు వచ్చావు? మెయిన్ రీజన్, ఈరోజు టెంపుల్కి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను సచ్చరిత్ర స్టార్ట్ చేశాను. సచ్చరిత్ర 7 days చదవాలి. కరెక్ట్గా థర్స్డే స్టార్ట్ చేయాలి, వెనస్డే కల్లా అయిపోతుంది. మనం నెక్స్ట్ డే ప్రసాదం తయారు చేసి సాయిబాబాకి నైవేద్యం పెట్టించవచ్చు, లేదంటే మీరు లడ్డూలు ఆర్ కోవాలు ఏమైనా చేసి పెట్టేయచ్చు. ఈరోజు మేమైతే లాప్సీ రవ్వ, అదే ఎర్ర రవ్వ ఉంటుంది కదా, దాంతో హల్వాలా చేసి బాల్స్లా చుట్టి చేసామన్నమాట. మీరు వీడియో చూసే ఉంటారు. సచ్చరిత్ర మహిమ ఏంటంటే, మెయిన్గా మీరు సచ్చరిత్ర స్టార్ట్ చేసే ముందు ఒక కోరిక కోరుకోవాలి. అది మనకి థర్స్డే స్టార్ట్ చేస్తాం కదా, వెన్స్డే కల్లా అయిపోతుంది. అది కంప్లీట్ అయ్యేలోగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఖచ్చితంగా. ఆ కోరిక కూడా ఎలా ఉండాలంటే, స్వార్థం లేనిదై ఉండాలి, కల్మషం లేకుండా మంచిగా ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకైతే 2 times అయింది. 2 times కూడా చదువుతుండగానే నా కోరిక నిజంగా నెరవేరింది. దిస్ ఈజ్ హానెస్ట్ అండ్ జెన్యూన్ టాక్స్. నాకు అయింది కాబట్టి చెప్తున్నాను, ఏదో ఊరికి చెప్పాలని ఏం కాదు. సో అందుకనే ఇంకా మీతో కూడా షేర్ చేస్తున్నాను. మా మమ్మీ అయితే చాలా భక్తురాలు, 8 years నుంచి సేవ ఇక్కడ చేస్తున్నారు. వడ్డిస్తారు, అలానే క్లీన్ చేస్తారు, అంత బాగా. హారతికి అయితే మిస్ అవ్వరు. పాపం ఈరోజు మిస్ అయిపోయారు, ఎందుకంటే నైట్ షిఫ్ట్ కాబట్టి రెస్ట్ తీసుకుని లెగిసి ప్రసాదం చేసేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. పాపం మిస్ అయిపోయారు ఈరోజు హారతి. కొంచెం ఫీల్ అవుతున్నారు, బట్ నేను వచ్చినందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను వస్తే పండగ వాతావరణం అలాగే ఉంటుంది ఇంట్లో మరి. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బెంగళూరులో ఉండే దాన్ని సడన్గా వచ్చాను, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు టెంపుల్కి అయితే వచ్చేసాను. చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ 2 daysలో స్టార్ట్ అయిపోతాను మళ్ళీ. మేబీ
వెంకటేశ్వర స్వామి గుడి కవర్ చేస్తాను సాటర్డే. ఇంకా వేరే ప్లేసెస్ మా కోనసీమలో కవర్ చేయడానికి లేదు, బికాస్ టైం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఓకే గైజ్, వ్లాగింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వేరే ప్లేసెస్ లేవు ఇన్ ద సెన్స్ నాకు వెళ్ళడానికి టైం లేదు. ఓకేనా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేస్తాను. మేబీ సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను. అక్కడే ఉయ్యాల జంపాల మూవీ కదా, అది ఉయ్యాల జంపాల మూవీ ఉంది కదా, అవికా గోర్ అండ్ రాజ్ తరుణ్ మూవీ అక్కడే షూట్ చేశారు. ఒక చిన్న బిట్, మొత్తం కాదు, చిన్న బిట్ అనమాట. అక్కడ మొక్కుకుంటారు కదా వాళ్ళు, హీరో హీరోయిన్ కొబ్బరికాయలు. ఎవరు? ఓకే సారీ, నాకు అంత సినిమా నాలెడ్జ్ లేదు. మా చెల్లి అక్కడి నుంచి అందిస్తుంది. ఏంటంటున్నావు? హీరోయిన్ వాళ్ళ మదర్ అనుకుంటా. మొక్కుంటే కొబ్బరికాయలు కొడతారు. ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు. కోనసీమలో చాలా చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో చిన్న బిట్ అక్కడ జరిగింది, చూపిస్తాను. అప్పటికంటే టెంపుల్ ఇంకా డెవలప్ చేశారు, చాలా బాగా కట్టారు. ఐ విల్ ట్రై టు షూట్ ఇట్. ఓకే guys, I will be back soon with wonderful episode. Until then, take care. Bye bye. This is Monica Shara signing off.